సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రోజురోజుకి మారుతున్న రాజకీయ పరిణామాలలో భాగంగా ప్రముఖ అడ్వకేట్ గౌడ సంఘ అధ్యక్షుడు కేఎల్ఎన్ ప్రసాద్ పార్టీ మారుతున్నట్లుగా తెలియజేశారు. గత 15 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని, పార్టీ కార్యకర్తలకు నాయకులకు తగు స్థానం కల్పించడంలో విఫలమైందని అన్నారు. నామినేట్ పోస్టులు ఎన్నో ఉండగా వాటిని భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహించిన సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండిస్తూ అందుమూలంగానే పార్టీ మారబోతున్నానని, నాకు ఎవరి మీద పగలు ప్రతీకారాలు లేవని అన్నారు. సీఎం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్కు రాజీనామా లేఖ పంపినట్లుగా మీడియా సమక్షంలో తెలియజేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 రోజుల క్రితం ఇంటికి వచ్చి కలిశారని, పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారన్నారు. త్వరలో 2000 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా ఆయన తెలియజేశారు. మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, జిల్లా ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారికి తలా కాపీ పంపించడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో 2015లో జాయిన్ అయినప్పుడే మరి పార్టీ పెద్దలు, జిల్లా మంత్రివర్యులు అప్పుడు మంచి నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాం, పార్టీ డెవలప్ చేయాలి అని చెప్పి జాయిన్ చేసుకోవడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారి సమక్షంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. ఆ తర్వాత పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, డిప్యూటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళ ఎలక్షన్ కోసం కష్టపడి తిరిగి గ్రామ కమిటీలలో ఇన్ఛార్జ్, మండల ఇన్ఛార్జీలుగా పోయి రకరకాల బాధ్యతలు తీసుకొని పార్టీ అభివృద్ధికి దోహదపడడం జరిగింది. తర్వాత కౌన్సిలర్స్ అసోసియేషన్ స్థాపించి మరి కోదాడ కౌన్సిలర్గా ఉండి తెలంగాణ మొత్తం తిరిగి కౌన్సిలర్స్, వేరే పార్టీలో ఉన్న కౌన్సిలర్స్ను కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయించడం జరిగింది. తర్వాత కౌండిన్య గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడుగా నేనుండి మరి రకరకాల అన్ని నియోజకవర్గాల్లో కూడా అనేక రకాల అభివృద్ధి పనులు చేసుకుంటూ వాళ్ళ సంక్షేమాన్ని తోడ్పడుతూ వాళ్ళకు కావాల్సిన అన్ని కల్పిస్తూ లైసెన్స్ అయితే తదితర సహాయాలు అందిస్తూ గీత కార్మికులను కూడా మరి బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇన్ని చేసిన క్రమంలో 2014 పీరియడ్ అయిపోయాక 2018లో మళ్ళీ కోదాడ శాసనసభ్యులు గారిని కూడా గెలిపించడానికి తీవ్ర కృషి చేయడం జరిగింది. అనంతరం వారు కూడా నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తా అని చెప్పినా మరి పై లెవెల్లో కమిటీలు వేయలేదు, ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అదే కానీ వేరే రకంగా కూడా పార్టీ ఇంత కష్టపడ్డా కూడా వేరే పనులు కూడా, ఎలాంటి పనులు కూడా చేయించుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా అయింది. ద్వితీయ శ్రేణి నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో గౌరవం లభించడం లేదు. ఎమ్మెల్యేలు కూడా పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంటుంది. వాళ్ళు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడం వల్లనే నాకు ఎలాంటి లాభం జరగలేదు. చాలా నష్టపోయాను, ఆర్థికంగా మానసికంగా కూడా నష్టపోయి మరి ఎలాంటి పదవులు లభించకుండా కూడా ఈనాటికి కూడా ఉండటం వలన విసుగు చెంది ఏం తోచని పరిస్థితుల్లో ఉంటున్న క్రమంలో మరి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి మొన్న ఆదివారం రాత్రి పార్టీలో రమ్మని ఆహ్వానించారు. మరి గతంలో కూడా వారంట నేను ఎలక్షన్స్లలో అనేక ఎలక్షన్స్లో పనిచేసినాను. నేను పెద్ద ఎత్తున మా అనుచరగణాన్ని ఏర్పాటు చేసి వారితో సమావేశం, సంప్రదింపులు జరపగా వారందరూ కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అందరం వస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఒక 3-4 రోజుల్లో పెద్ద ఎత్తున ఒక 2000 మందితోని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.